మనము పాత కాలపు భక్తి విశ్వాసులుగా ఉండాలంటండి. ఎలా ఉండాలండి? పాత కాలపు భక్తి కోడికల వలె ఉండాలట మన కోడికలు. అప్పుడు మనం ఎలా ఉంటాడు? లోకమునికి వింతగా ఉంటామంట. పాతకాలపు మనుషులు ఎలా ఉంటారో వింతగా ఉంటారు. అన్యులు ఒకలా ఉంటారు. క్రైస్తవులే అనుకో, పాతకాలమే అనుకో, ఎలా ఉంటామో వింతగా ఉంటాం. ఇంకో విషయం చెప్పిన, వాక్యానుసారముగా జీవించు వ్యక్తులు వింతగా ఉంటారు. వాక్యానుసారంగా నువ్వు జీవించట్లేదు అనుకో, నువ్వు లోకస్తుడో తెలుదో, నువ్వు మగోడో తెలుదో, ఆడదో తెలుదో, ఆడ మగ కానివారో మీరు తెలుదు. మరి అర్థమవుతుందా? అందువల్ల వాక్యానుసారముగా జీవించేవారైనా పాతకాలపు నాటి విశ్వాసులైనా ఎలా ఉంటారు? లోకానికి వింతగా ఉంటారు. ఎందుకంటే దేవుడు చెప్పేది కూడా అదే, నువ్వు లోకానికి వింతగా ఉంటావు. నీది వింతైన జీవితమో, పక్షిరాజు వింతైన జీవితమో, పావురమిది వింతైన జీవితమో. వింత వర్తమానం పేరు తలుపు లోపల తలుపు, ద్వారము లోపల ద్వారము, రెండో అని పెట్టండి. మొదటి చెప్పాను తృప్తిగాక రాత్రి దీని మీద పడ్డాను. నిన్న నుంచి పగలని అంతా దీని మీదే ఉన్నాను. నేను చాలా చెప్పలేరండి. అందుకనే వర్తమానం చదవలేరు, లెసన్ ప్లాన్ ఇవ్వలేరు, బోధించలేరు, ప్రార్థించలేరు. అక్కడ ఎన్నో లోపాలు కనుగొన్నాను. అందులో నేను సరి చేసుకుంటాను. అవతల లోపం చూసి ఎంచను. ఆ లోపం నాలో లేకుండా చూసుకోవాలి. నువ్వు చోటుకి వెళ్ళి అక్కడ లోపాలు ఉంటాయి, నీలో లేకుండా చూసుకోవాలి. వారికి చెప్పే శక్తి నీకు ఉండదు. అర్థమైందా? ఆమెను హల్లెలూయా. కనుక నువ్వు ఎలా ఉంటావు? అప్పుడు లోకానికి మీరు ఎలా ఉంటారు? ప్రతి మానసిక రుగ్మతల నుండి విడిపించేవాడు దేవుడు. రుగ్మతలు, క్లేశములు విడిపించేవాడు దేవుడు. అవన్నీ మనసులో పుడతాయి. శరీరానికి రోగం ఎలాగో మనసు కూడా రోగం ఉంది. అర్థమైందా? దాన్ని ఏమన్నారు? మనోవ్యాధి. మనోవ్యాధి అంటే మందుందా? కులగజ్జికి మందుందా? మనోవ్యాధికి భూమి మీద కొన్ని రోగాలకు కూడా మందులు లేవు. బాధకాలకి, ఎయిడ్స్ ఉందా? చెప్పండి. ఔషధాల పైన దానికి ఏమైనా అసలు ప్రశస్తమైన ఒక రక్తం ఉందండి. ఇంకనూ అరే కారుచున్న రక్తం ఉందన్నాడు. ఇప్పటికి కాస్తున్నాడు. చూసారా నేనేం చెప్పాను? ఈ రుగ్మతులన్నిటికీ దేవుడు ఈ రుగ్మతులు తీసేస్తాడట. అసలు వాక్యం నమ్మితే రుగ్మతులు ఉండవు. నాకు ఏ రుగ్మతులు ఉండదు, కానీ ఈ జనులు బట్టి నా వేదన చెందుతూ ఉంటానండి. విశ్వాసులు మాట్లాడే భాష మంచిది కాదు. అన్యులతో మాట్లాడినట్టే, నువ్వు వెళ్ళాను అన్యులతో మాట్లాడినట్టే. నా సహోదరుడు, నా సహోదరి, నా సంఘ సభ్యురాలు, నా సహ సభ్యురాలు, నా సహ విద్యార్థి అని లేదా? ఎదురాటం నాలుగు ఇచ్చాడు కదా, ఇదేంటిదే? నా నరమందా? నేను కోసేస్తే మరి ఎంత బాగుంటుందండి. దేవుడు మనం కొయ్యకూడదు. తప్పు అబద్ధంలాడు నాలుగు ఏం చేస్తాడా? అబద్ధంలాడు నాలుక తంగేడి నిప్పులతో నీకు నీ మీద బాణ వేస్తాను అన్నాడు దేవుడు. చింతనిప్పు అంటాం, దానికన్నా పవర్ఫుల్ తంగేడి నిప్పు. సరే ముందుకెళ్ళనా? హల్లెలూయా. వినాలి, కొంతసేపు అయినా మనం వినాలి బాబు ఈ వాక్యాన్ని. రెండో భాగం ఉంటుంది, ఇది అవదు. సెకండ్ పార్ట్ తీసుకుంటాను ఎప్పుడైనా. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమి చెప్పాను నేను? ప్రతి మానసిక రుగ్మత. మనుషుడు మానసికంగా చాలా బలవంతుడు అవుతాడు. మనసు పటిష్టమవుతుంది, ఆత్మ పటిష్టమవుతుంది, ఆత్మకు బలం చేకూరుతుంది. వాకింగ్ చేయు పని మొత్తం భయం లేకుండా చేస్తాడు. అసలు భయం లేకుండా జీవించేవాడు ఒక క్రైస్తవుడే భూమి మీద. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఉంటే అసలు భయం లేకుండా జీవించేవాడు వాళ్ళు తెలుసా? ప్రతి వాడు కూడా భయంతో బతుకుతున్నాడు. అర్థమైందా? అసలు భయం లేనివాడు మనమే భయపడితే ఇంకా అందరికి భయం, అంతే. ఇంకా భయం లేకుండా జీవించే వాళ్ళు మీరు మాత్రమే. ఇప్పుడు అర్థమైనా? యాకోబు ఒక బావి తవ్వించాడంట. యాకోబు తరివేసి ఫిలిష్తీయుల బావిని ఆక్రమించేశాడు. దానికి ఏమని పేరు పెట్టాడు? విభేదం అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? మరో బావి తవ్వించాడు. మళ్ళా ఫిలిష్తీయులు వచ్చి ఏం చేశారు? ఆక్రమించేశారు.
దానికి కలహం అని పేరు పెట్టాట. ఏం పేరు పెట్టాడు? విభేదం కలహం వస్తుంది. తర్వాత మూడో బావి తవ్వించాడు. సమరస్త్రీ ఎక్కడ కలుసుకున్నాడు దేవుడు? అది ఆ బావే ఆయన వీళ్ళ భూభాగంలో. అప్పుడు ఫిలిష్తీయులు దాన్ని వచ్చి దాన్ని ఆక్రమించలేదంట. ఆ బావిని ఏమని పిలిచాడు? యాకోబు బావే, కానీ జీవజలపు బావి. ఆ బావి నీరుని ఏమన్నాడో దేవుడు చెప్తాను, జీవజలపు బావి. దేవుని స్తోత్రములు కలడు. హల్లెలూయా. కనుక మరొక బావిని తవ్వించాడు యాకోబు. ఆ బావి నీరు త్రాగుదుము అన్నాడు. అసలు యేసు వచ్చి ఆ బావి దగ్గరే మొదలెట్టాడు సంభాషణ. అర్థమైందా? ఈ బావి నీరు తాగటం యుక్తమే, ఎందుకు నువ్వు బతకాలి, నీ శరీర జీవితం ఏం చేయాలి, బతకాలి. కానీ నేను మరొక బావిని అయి ఉన్నాను, కానీ నా నీరు తాగితే నువ్వు ఏకంగా నాతో పాటు బతుకుతావు. నన్ను అర్థం చేసుకోండి. ఆ నీరు తాగితే ఈ లోకం మట్టికి నువ్వు బతుకుతావు, నేను ఇచ్చిన నీరు తాగితే నా లోకం మట్టికి నువ్వు జీవిస్తావు. బట్ చాలా అద్భుతం అండి. యాకోబు బావి మీద వర్తమానం ఉంది. ఇది కాదు, దీని మీద రాదు. బావిలో నీరు, ఆ నీరు ఎవరు తాగుతారు, ఆ నీరు ఎవరు తోడిపోసి తాగి, చాలా అద్భుతం అండి. చెప్పలేకపోతున్నాను పాస్టర్స్. నిజంగా నేను కూడా ఎంతకాలం చెప్తాను. ఈ లెసన్ ప్లాన్ చాలా అవసరం అండి. ప్రతి వర్తమానం మరమమే. ఇప్పుడు ఏం చెప్పాను? 3 చెప్పాను. ఎన్ని బావులు తవ్వించాడు? మొదటి బావికి నేనేం చెప్పాను తెలుసు? అక్కడ ఉపాధ్యాయుల విద్యార్థులుగా అయితే మీరు ఏదైనా నేర్చుకోగలుగుతారు. నేను వచ్చి పెద్ద కోరమండల ఎక్స్ప్రెస్ లాగా చెప్పేసాను అనుకో, నీకేం అర్థం అవదు. గందరగోళంలో ఎవరు ఏమీ అనట్లేదు. మీరు నిశ్శబ్దంగా వినండి, వాక్యం పట్టుకుంటే ఆమె నన్ను అంతే, ఎంతవరకు ఆగు అక్కడ. ఇప్పుడు పాస్టర్స్ అందరూ కూడా స్థానం అయిపోయారు. లాస్ట్ నైట్ మెసేజ్ 90 నిమిషాలు, 1.5 గంట తీసుకున్నారు. మీ నాటకాలు ఏం కుదరవండి. మీ మీద చర్చ జరుగుతుంది అన్నాడు పాస్టర్ గారు. నా మీద వర్తమాన విశ్వాసులే పాస్టర్లు. మళ్ళీ ఎవరు మనకే జరగనేమండి అన్నారు. జరగాలి కూడా అన్నారు. నేను ఇదే జరగాలి. చాలామంది వింటున్నారు సార్ మీకు వర్తమానం అన్నారు. వినే ఉన్నాను. హల్లెలూయా. ఎన్ని బావిలు తవ్వించాడు? మొదటి బావి పేరేంటి? మీ పేద. రెండోది, మూడోది జీవము. అది యాకోబు బావి దగ్గర ఆమె పరిచయం అయింది దానికి. దేవుని స్తోత్రం. నిజంగా దాహమేసి కాదు, ఒక ఆత్మను రక్షించు దాహంతో అక్కడికి వెళ్ళాడు. అందుకని ఆమెతో చెప్పాడు, నువ్వు వెళ్ళి ప్రార్థించు, చేతులుంచు. అర్థమైనా? ఊరికినే ఆత్మ రాదు మీదకి. ఇప్పుడేం చెప్పానంటే దేవుని స్తోత్రం కలడు కాక. హల్లెలూయా. ఆపేక్షించి అందరికి దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడటండి. పరిశుద్ధాత్మ ఏం చేయాలి? ఆపేక్షించాలి. పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు, నీ ఆత్మను నాకు ఇవ్వు, నీ ఆత్మానుసారంగా నన్ను నడిపించు, ఆత్మ సంబంధిగా నన్ను ఆత్మ మీద అడగాలను. అడుగు ప్రతి వారికి దేవుడు పరిశుద్ధాత్మనిచ్చువాడు. అడుగుడు ఇవ్వబడును. అడుగు ప్రతి వారికి నిత్యముగా పరిశుద్ధాత్మనిచ్చునని మన పత్రికలో చదువుతాము. ఏమా రాంగ్ అయితే ఎవడైనా ఇది రాంగ్ అంటే ఎవడైనా ఎత్తగలరు కదా. గొప్ప గొప్ప వాళ్ళు కూర్చున్నారు ఆ సభలో. అందుకనే వర్తమానం దగ్గర ఉన్న శక్తి, ఆ శక్తి కాపరికి అర్థమైతే దాన్ని వర్తమానం తీసుకుని చదివితే దాని మూలపాఠాన్ని బోధిస్తే సరిగ్గా ఎత్తుకుంటాను. నా మానవ జ్ఞానంతో నిలబడ్డానా మొత్తం చంద్రవందర అయిపోతుంది. అదండి నా ప్లాన్ అంతా. అది చెప్తాను తర్వాత. వర్తమానం మీద చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కొంచెం సేపు అంతే కానీ నాకేమీ తృప్తి అవ్వదు. మీకు కూడా తృప్తి అవ్వదు. నేను చెప్పానండి, ఆయన మొదటి ఆలోచన, మొదటి మాట, ఆయన వాక్యము నిత్యమైనవి. మొదటి ఆలోచన చెరపడంట, మొదటి మాట చెరగదు, మొదటి వాక్యము చెరగదు. అవి నిత్యముండిపోతాయంటండి. ఆయన మాట్లాడినల్లా నిత్యముండిపోతాడు. అందుకనే నేను తక్కువ మాట్లాడతాడు. అందుకనే మనకు కావాల్సినంత ఎంత పాత నిబంధనలు ఎంత మాట్లాడాలో అంతే, కొత్త నిబంధనలు ఎంత మాట్లాడాలో, ప్రవక్తల ద్వారా ఎంత మాట్లాడాలో, పత్రికల ద్వారా ఎంత మాట్లాడాలో, సువార్తలు ఎంత మాట్లాడాలో,
ఎందుకంటే ఎక్కువ మన మాటలు పర్లేదు, మన మాటలు ఏమేమి బైబిల్ గ్రంథం రాయబడదు, కానీ ఆయన మాట్లాడినంత ఆమెన్ హల్లెలూయా. అది నిత్యమైనవి, అవి ఎవరు వాటిని మార్చలేరు. మన మాటలు మారిపోతాయి, ఆయన మాటలో అది జాగ్రత్తగా మాట మీద నిలబడడం అంటే నిజంగా నిజమైనటువంటి జీవితం అదేనండి. నువ్వు హామీ ఇవ్వకు, ఇస్తే దానికోసం దాన్ని నెరవేర్చాలి. మానవ జీవితం ఇది. ఆయన వాగ్దానం చేయడు, ఇచ్చాడే నెరవేర్చాలి, అది ఆయన బాధ్యత. అందుకనే హామీ ఇవ్వకూడదు. నేనేం చెప్పాను, దేవుడు స్తోత్రములు కలుగు హల్లెలూయా. ఎప్పుడైనా ప్రవక్త ఏంటంటే దేవుడు రావాలంటే ముందు ఏలియా రావాలి. 3 సార్లు వచ్చి రావాలి ఏలియా. దేవుడు రావాలంటే ఏలియా ముందు రావాలి. అవకాశం మానవుడికి ఇచ్చాడు, ప్రవక్తకి ఇచ్చాడు. చూసావా, ఏలియా యోహాన్ అయిపోయింది, అర్థమైందా? ఏలియా ప్రవక్త, ఈ కాల ప్రవక్త అయిపోయింది. మళ్ళీ ఏలియా యూదుల మధ్యకి 3 సార్లు చూసారండి. మొదటి రాకడికి, రెండవ రాకడికి, మూడవ రాకడికి ఏలియా ముందు రావాలి, అంతే. పెద్ద గిందులు ఏమీ లేదు. 3వ రాకడి నేను అడిగారు, యూదుల మధ్యకి వస్తున్నాడు అన్న, మళ్ళీ సైలెంట్ అయిపోయింది. అవునా? అంతే. ముందు ఏలియా రావాలి. ఏలియా రాకుండా రాడు. ప్రవక్త వచ్చి మార్గం సరాయి చేయాలి. అది దేవునికి స్తోత్రములు కలుగుగా హల్లెలూయా. ఏలియా ఎప్పుడు రావాలండి? ఏలియా దేవునికి స్తోత్రం. కరికినే ఏలియా రాకడే కాదు, దేవుని రాకడ కూడా మర్చిపోయాడు జల్లు. ఏలియా దేవుని రాకడే మర్చిపోయాడు, ఏలియా రాకడ గుర్తుంటుందా అసలు? అందువల్ల జనులు మర్చిపోయారటండి. సంఖ్యాకలో మనలో ఉన్న అవిశ్వాసులు వేస్తారులు కూడా దేవుని రాకడనే ఇవాళ అనుకున్నాం. మంచిగా భోజనం చేసాం, మంచిగా మాకు జరిగిపోయింది, ఈరోజు మంచిగా పడకెళ్ళిపోయాం. నువ్వు ఎప్పుడు వస్తావని కళ్ళతో నేత్రాలతో ఆకాశం తట్టు చూసుకోవడే నిజమైన రాకడ విశ్వాసి. హల్లెలూయా. అది కూడా రాకడలో ప్రకాశిస్తాడు అతను. అది ఎవరు? జానికా మరి ఎవరు? హల్లెలూయా. కనుక ఆయన రాకడలో 3 జరుగుతాయట: పునరుద్ధానమో, ఆరోహణమో, విడవబట్ట. పునరుద్ధానమో బానే జాగ్రత్తగా ఉంచండి. మన ముందు మరణించిన వారు ఏమవుతారు? పునరుద్ధానం. బ్రతుకున్న వారు ఏమవుతారు? మిగతా వారు విడవబట్ట బహుఘోరమని మనం చెప్పుకుంటున్నాం లేదా? ఏం చెప్పుకుంటున్నాం మనం? ఘోరం. నీ బాప్తిస్తున్నాడు దేవుడిని కారు పంపండి, గుర్తుందా? అది ఎవరి పని? అది ఎవడన్నా ఎక్కించుకున్నాడు హైదరాబాద్ కారు? నా కారు ఎక్కండి అన్నాడు. వాళ్ళ భార్య భర్తలు వెనకాల, నేను ముందు. మర్చిపోకూడదండి ఆయన చేసిన ఉపకారాలు. దేని నువ్వు మర్చిపోకూడదు. ఉత్తిని నిన్ను ఎన్నుకోలేదు, నీ దుఃఖానికి పరిసమాప్తం పలికాడు ఆయన. పిల్లలు లేడు, అది లేదు, ఇది లేదు, ఎదవకూడవా? మళ్ళీ పుడతారు. ఏమని? హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు తన జన్మహక్కుని ఎవరికి అమ్ముకున్నాడు? దేవునికి. వధువు తన జన్మహక్కుని ఎవరికి అమ్ముకుంది? క్రీస్తుకి. సంఘశాఖలో పోపు కేథలిక్ తమ జన్మహక్కుని ఎవరికి అమ్ముకున్నారు? సంస్థలు ఎవరికి అమ్ముకు? డబ్బుకి అమ్ముకున్నారు. అంత అమ్ముకోవడమే. చూసారా? ప్రభుని యేసు చేసిన పని, ఆయన భార్య చేసిన పని పరమోత్తమమైనది, అత్యుత్తమమైనది. ఆయన జన్మకు దేవునికే చెందాలి. ఆయనే దేవుడు. మన జన్మకు క్రీస్తుకే. ఎప్పుడైనా సరే జన్మకు నమ్మకూడదు. చరా పితరాజ్యతను ఎవరో అమ్మకూడదు. అమ్ముకున్నారు లేదా? డబ్బుకు అమ్ముకోలేదా? అమ్ముకుంటే ఏమవుతుంది? అమ్మితే ఏమవుతుంది? అసలు తెలియగడతా. మనం స్క్రాప్ అమ్ముతున్నాం, ఇన్ని ముక్కలు అవి ఏమవుతున్నాయి? ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటే ఏమవుతుంది? వాళ్ళకి యేసుకి ఏమొచ్చింది? రాజ్యాధికారం వచ్చింది. వధువుకి ఏమవుతుంది? రాజ్యాధికారం రాబోతుంది. అంతే. వీళ్ళకి డబ్బు వచ్చింది, అంతేనా?
ధనవంతుడి తన డబ్బు తను రక్షించిందా? మరి లాజరు జన్మకు నమ్ముకున్నాడు దేవునికి. అబ్రహాము రేపున ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు అక్కడ. అబ్రహాముని పంపండి, లాజరుని పంపండి. భూమి మీద ఎవరైనా ప్రవక్తలు ఎవరు వెళ్తారండి? ఎవరు వెళ్తారు చెప్పండి? భూమి మీదకి అబ్రహాం వస్తాడా? ఒక గ్లాసు నీళ్లు అడుగుతున్నాడు. ఒక బొట్టు కాదు అది, ఒక గిద్దెడు నీళ్లు. లాజరు పోయగలడా? పోనీ అబ్రహాం పోయగలడా? ప్రవక్తలలో ఒక లేచి వెళ్ళి పోయగలడా? ప్రవక్తలలో ఒక లేచి తన అన్నదమ్ములు చెప్పమంటున్నాడు. చెప్పినందుకు ఏమయ్యా? డబ్బు ఏమి చూడలేమదో, రేకులు లాంటి పొరలు వస్తాయి. ఏమవుతాయి? ఇది వెల్డింగ్ చేసి కొయ్యాలి అట్లా సరిగ్గానే. చాలా డేంజర్ అండి అది. నువ్వు నేత్రాలతో పరలోకాన్ని చూడాలి, నేత్రాలతో భూమిని చూడాలి, అదే నేత్రాలతో పాతాళం చూడాలి. ఏది ఎంత మేలైనదో ఎంత కీడైనదో నువ్వు ఎరగాలి. ఆ డబ్బుని ఒకవేళ సంచుడు డబ్బు ఉంటే పక్కన కట్టి చిత్తు కాగితాలు చెత్త కింద పక్కన పెట్టేయాలి. దాన్ని అవసరమైతే తీసుకో, ఖర్చు పెట్టు, అవసరం తీర్చడానికి వాడుకోవాలి తప్ప. ఇప్పుడు అర్థమవుతుందండి. ఈ నేత్రాలు చాలా బాగా ధనం వచ్చేసిన అనుకోండి, ఇంకా ఎవరిని మీరు లెక్క చేయరండి. నేను ఏ ధనం ఉందో, ఏ ధనవంతుడినయ్యి నేను స్నేహితులను బంధువులని ముఖ్యమైన వదిలేసాను. ధనం బట్టి వదలలేదు, నేను భక్తిని బట్టి వదిలేసాను. ధనం అన్న అదే పద్ధతి, ధనం లేకపోయినా అదే పద్ధతి, భక్తుని పద్ధతి అది. భక్తుడు ఎప్పుడు జాలి హృదయం కలిగి ఉంటాడు. అరమైలు రావంటే మైలు వెళ్ళమన్నాడు, 10 రూపాయలు ఇమ్మంటే 20 రూపాయలు ఇమ్మన్నాడు. ఒక ఆవిడ బస్సులు వెళ్తున్నాను, ఇవి నా పక్కన ఉంది, చాలా పడిచావిడి. ఏమంటే నాకు 10 రూపాయలు ఇవ్వండి అండి. నీ దగ్గర లేవా అన్నాను. ఇప్పుడు ఏమన్నాను? 10 అడిగితే 20 ఇమ్మన్నాను. 10 అడిగింది, నేను 10 ఇచ్చాను. అర్థమవుతుందా? నేను ఎంత ఇచ్చాను? జాలి లేకపోతే భక్తి చేయలేవు. మనకి భుజానికి జోలు ఉండకూడదు, జాలి ఉండాలి హృదయంలో. భుజానికి ఏముండకూడదు? జోలు తెలుసా? నారాయణ బాబా, ఎర్రన్న బాబా ఉంటుంది వేసే ఇందులో. జోలు ఉండి కూడా జాలి ఉండాలి. సరే, ముందుకెళ్దామా? దేవుని స్తోత్రం కలగడానికి. హల్లెలూయా. 4 విషయాలు చూద్దాం. ఆయన తలుపును తడుతున్నాడంట. ఇది తలుపు అనుకో, దీని ఇంగ్లీష్లో నాబింగ్ అంటారు. ఇలా కొట్టాలి తలుపుని. నేను చాలా తలుపులు కొట్టాను. లోపల నుంచి వినపడుతుంది, ఎవరో అంటారు. మన అదృష్టం. ఓసారి రండి బాబు, ఒకసారి రండి అమ్మ, ఒకసారి రండి అమ్మ, అంతేనా? అందుకని ఏమనంటావా? తలుపు కొడుతున్నాడు దేవుడు. ఆ బొమ్మ చూపించింది, నేను ఇక్కడ మీకోసం తీసాను. సరే, కనపడుతుందిలే. అది కాదు, ఇవాళ చాలా చదివించాలి, అందులో మాటలు చదివించాలనుకున్నాను. నా కోసం ఇది బోధ ఏమన్నా, నా కోసం మీకోసం కూడా ఇది. సరే, ఇందులో లేదు, తీద్దాం, చూద్దాంలే. నేను తీసి చూపిస్తాను. ఇదిగో, ఇదేనా? ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ తలుపులో తలుపు ఉంది, దాని గురించి తర్వాత చెప్తాను. అది ఎవరికి మానవ మతుడికి అర్థమైంది కాదు. అది ఇక్కడేముంది? సరే, ఎంత బాగా నడుస్తారు ఇక్కడ. తలుపు కొడుతున్నాడు. మందిరం యొక్క తలుపుని డప్ డప్ అన, మానవ హృదయం యొక్క తలుపుని 2 విధాలుగా చెప్పాలండి. ఎందుకంటే ఆయన కత్తికి 2 అంచులు పోతాం. ఇప్పుడు అర్థమైందా? రామని హల్లెలూయా. ఇప్పుడు నేను ఏం చేశానండి? నేనేం చెప్పాను చెప్పండి. తలుపుని తడుతూ ఉన్నాడు. నువ్వు తలుపు తీస్తానట, ఈ యొక్క నీ ఇంటి తలుపులు హృదయ తలుపు తెరిస్తానట, అక్కడ ఆయన తలుపు తెరుస్తానట. ఇక్కడ ఏ ద్వారం తెరిస్తే అక్కడ ఆ ద్వారం తెరిస్తానట. ప్రవక్త అండి,
మానవుడు కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నువ్వు తలుపు తీస్తే ఆయనకి, అక్కడ నీకు. అక్కడ ఇద్దరు కన్యలు ఉన్నారు. ఇద్దరు కన్యలు లేరా? ఎందులోంచి వెళ్ళింది? ద్వారములోంచి వెళ్ళింది. క్షణాలు పోగొట్టుకున్నారు వాళ్ళు పరలోకము. ముందే నూనెని కలిగి ఉండాలి, ముందే ఒత్తిని కలిగి ఉండాలి, ముందే ప్రమిదనం కలిగి ఉండాలి, ముందే అది వెలిగించబడాలి. ముందు నుండి అది నూనెను నువ్వు సమృద్ధిగా ప్రతిదినము నువ్వు సంపాదించాలి. చాలా విషయాలు ఉన్నాయి. ప్రమిద ఎండిపోతుంది, ఒత్తే ఎండిపోతుంది, ఒత్తినే పిండవు, నూనె పొయ్యవు, ఎలగా నివ్వవు, వెలిగించవు. ఇలా అయితే ఎలా కుదురుతుంది? అనుదిన ప్రార్థన అంటే ఇదేం అనుకుంటున్నారు వీళ్ళు? అనుదిన ప్రార్థన అంటే ఏంటి? నేను ఆ యాలు వెళ్ళిపోయాను, ఎలాగైనా బుధవారం జరగాలని మనసులో కోరిక కలిగి ఉన్నాను. రండి 4 గంటలైనా ప్రార్థన చేద్దామని తప్పించుకున్నాను నేను. ఎలా ఉండమన్నాడు? పాతకాలపు సంఘం వలె ఉండండి, పాతకాలపు మనుషుల వలె ఉండండి. వాళ్ళకి ఓల్ నైట్స్ లేవు. ఏమి అది సంఖ్యాశాస్త్రం నాకే అర్థం లేదు. ఇంత అవసరం ఇప్పుడప్పుడే అవసరం లేదనుకున్నాను నేను. 1 నుంచి 5 దాటినోడికి ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ చెప్తే బాగుంటుందా? ముందు ప్రాథమికంగా ఫౌండేషన్స్ నుంచి వెళ్ళట్లేదండి. నాకు తెలిసిందంతా చెప్పితే పేలిపోతారు. అర్థమైందా? నాకు తెలిసింది చెప్పితే ఏమైపోతారు? ఏలిపోయిందండి కరెంటు. సరే విందాం. ఏమి పర్లా. కొంచెంసేపు ఏమి పర్లేదు, మనకి బాగా టైం ఉంది. నాకు తెలిసిందంతా చెప్పడం కాదు, మీకు తెలిసేలా చెప్పాలి, మీకు అర్థమయ్యేలా చెప్పాలి. ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టు ఎక్కించాలి. నేను ఒక మెట్టు దిగజారిపోతున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పానండి? తట్టడం జరిగిందట, తలుపు తీయలేదు. తలుపు తీస్తే బాగున్నావు, నువ్వు ఇక్కడ తలుపు తీస్తే నీకు అక్కడ తలుపు తీస్తాడని చెప్పేశాను. యూదులంట ఆయన్ని త్రోసివేస్తారట. ఆడ సంఘం ఆయన్ని, ఆ దేశము రోమీల ఏలుబడిలో ఉన్న రోమీలు కూడా ఏం చేశారు? త్రోసేశారు. ఆయన త్రోసివేయబడిన రాజు అయ్యాడు, విసర్జించబడిన రాజుగా మారిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆయన హత్య చేసిరి. ఎవరు వచ్చేసారు ఆయన్ని? యెహోవా సాక్షులు. ఎవరు వచ్చేసారు ఆయన్ని? మరి అంతే, యెహోవా సాక్షులు. ఇప్పుడు ఉంది కదా మతం, మన జానకమ్మ గారు అత్తగారి మతం అదే. ఏ సాక్షి? ఏ సాక్షులు? యెహోవా సాక్షులే. ఆయన హత్య చేసి వాళ్ళు యెహోవా సాక్షులుగా ముద్ర పడితే ఇప్పుడు మళ్ళా అదే మతంలో ఉంటావా? నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నీవు కూడా ఆయన హత్య చేస్తావా? దాన్ని స్థాపించడానికి ఉండాలి కదా మెదడు. చాలా అదే మరి ఎన్నో తీసుకొచ్చి పెడతాడు, ఎన్నో మెరుపులు, ఎన్నో తళుకులు, బెళుకులు, ఎన్నో రకముల ముత్తాబులు. చాలా జాగ్రత్త. చివరి దినము మొదటే మాట్లాడాడు ప్రవక్త. పాతకాలపు పద్ధతులు, పాతకాలపు ఆరాధనలు, పాతకాలపు కోరికలు, పాతకాలపు మనిషి. నువ్వు పాతకాల మనిషిని అని చెప్పాను. అక్కడ ఏం చెప్పాను? నేను పాతకాలపు మనిషిని, నాటు మనిషిని చెప్పాను. నేను ఏ నాగరికత లేని పల్లెటూరు అని చెప్పాను. మా తల్లిదండ్రులు ఇదని చెప్పాను నేను. మా నాన్న ఎంబీబీఎస్ రిటైర్డ్ డాక్టర్ అని చెప్పానా? ఓరెత్తిపోయింది మళ్ళాని. అప్పుడు తమలో తాము చూసుకుని తాము ఎంత అబద్ధికులో గ్రహించగలుగుతారట.
నువ్వు నిజం చెప్తే అవతల వాడు దాని ఎంత అబద్ధికుడో. ఇయాలని పలకరింతే భయమేస్తుంది ఎవరైనా పలకరింతే. ఏంటంటే వాళ్ళ చేత అబద్ధం చెప్పించి వాళ్ళ చేత పాపం చేయించిన వాడిని అవుతున్నాను నేను. అబద్ధం ఆడుకో. ఈ సందాలకు చంపేస్తాను, చంపేసుకో. సందాలకు పెద్ద కత్తులకి ఇచ్చిన తీసే ఎందుకు ఒకడవా, కానీ నేను అబద్ధం అని చెప్పు నువ్వు మళ్ళీ ఎవరు కూడా. అర్థమవుతుందా? ఉద్యోగం పోతాను పోనీ, నువ్వు దేవుని కొరకు నిలబడితే అన్ని కొరకు నిలబడినప్పుడు అంతకన్నా మంచిది ఇస్తాడు. హల్లెలూయా. కనుకనే ఏం చేశారు, ఎవరు హత్య చేశారు? తల్లులు పిల్లలు మతోన్మాదులు ఆయన్ని హత్య చేశారు. ఆయన హత్య చేశారు. ఈ వాళ్ళు కూడా తల్లి పిల్ల ఏం చేసింది? మహిమదేహమును హత్య చేస్తాను యేసుని మరలా సిలువేస్తున్నారటండి. నేను 7 సిలువలో ఒక సిలువ ఇది, మహిమదేహం ఒక సిలువ కింద చెప్పాను నేను. ఆయన హత్య చేస్తున్నారట. ఎందుకు తలుపు కొడుతున్నాడో నిజంగా టైము మరి కరెంటు పోవడం ఇబ్బందే. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆయన నూతనముగా సిలువేయబడుతున్నాడు. అందరూ చంపడమే ఆయన్ని. యూదులు చంపడమే, కేథలికులు చంపడమే, ప్రొటెస్టెంట్లు చంపడమే, అన్యులు చంపడమే. ఇక అందరూ చంపేస్తే మిగులుతాడా? ఒక వ్యక్తి మీదకి అంతమంది దాడి చేస్తే మిగులుతాడా? మిగలలేదు. మరి ప్రాణం విడిచిపెట్టవలసి వచ్చింది శిలువ మీద. ఆదాము అవ్వలు ఒక్క తప్పే చేశారు. 10 తప్పులు చేశారా? యాకోబు కుమారులు చేసింది ఒక్క తప్పే. 10 తప్పులు చేశారా? యోసేపుని చంపాలనుకుని చావదే ఒక్క తప్పే. ఆవిడ కూడా. యూదులు కూడా 10 హత్యలు చేశారా? ఏమయ్యారో ఒకసారి ఆలోచించేయండి. వీళ్ళు ఏం కాబోతున్నారో ఒక ఆలోచించేయండి. వీళ్ళ దగ్గరికి మనోళ్ళ ఇంటికి వెళ్తున్నారో ఆలోచన చేయండి. వాళ్ళ పాపంలో పాలు పొమ్ములు పొందితే వీళ్ళు ఏం చేస్తారో దేవుడు ఆలోచన చేయండి. ఎంతటి వర్తమానం రాదయ్యా. నువ్వు ముసలోడు అయిపోయినా ముగ్గుపోయినా వణుకుతున్నా సరే ఈ వర్తమానాన్ని భుజానికి తగిలించుకుని తిరుగుతూ ఉండు. పిచ్చోళ్ళు అని అన్నా సరే పర్వాలేదు. నిజంగా మనల్ని అలాగంటారు. వాక్యానుసారముగా దీవించి వాళ్ళని ఎవరైనా సరే. పౌలు అన్నాడా, రాజు పౌలా నీకు మెచ్చలిచ్చిందయ్యా, నీ మాటలు బట్టి నాకు అర్థమయ్యావు. నువ్వు అధిక విద్య వలన, అధిక భక్తి వలన, అధిక దేవుడిగా అంత అధికం అంటాను. ఏమైంది పౌలుకి? అగ్రిపరాజా, నో మై మైండ్ ఈజ్ నాట్ చేంజ్. నా మారలేదయ్యా, పిచ్చివాడిని కాదయ్యా, నువ్వు నా వలి ఉండాలయ్యా. అతను ఇంకా బతిమాలుతున్నాడు. పాదములు పెట్టి, రాజు పాదములు పెట్టి ఏం చేస్తున్నాడు? ఇలా ముందుకెళ్ళి మళ్ళా ఇలా వెనక్కి రావాలి. రాజుల దగ్గర అలా ఉంటుంది. రాజుల దగ్గర అలా మాట్లాడాలి. పౌలుకు బాగా తెలుసు. అర్థమైందా? లోకం నిన్ను అలాగ అనుకుంటుంది. నీ మతి కాదు పోతా, ఆడమతి పోయింది. ఇది పిచ్చి సంఘం కాదు. ఇక్కడికి వచ్చే ఉన్న పిచ్చి పోతుంది, మతం ఉన్నమాతం పోతుంది. ఇక్కడికి వస్తే నిజంగా మనిషి అవుతాడు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు నడిచి పిచ్చి సంఘం అని బిరుదు ఇచ్చింది. అలా ఉంటాయి. పిచ్చి పోయిన మూలంగానే ఇప్పుడు మన పిచ్చి లేదు మనలో, ఏ ఉన్మాదం మనలో ఏమైనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన్నే? ఇప్పుడు మనము యేసు యొక్క శిరస్సుగా ఉన్నాం. సంఘం ఎలా ఉంది? రక్షించబడే ప్రతి వాడు యేసు యొక్క శిరస్సుగా ఉన్నాడు. నశించబడే ప్రతి వాడు సాతాను యొక్క శిరస్సుగా ఉన్నాడు. సరిగా వినాలి. నశించిపోయాడు ఎలా ఉంటాడు? సాతాను శిరస్సు అని మంచిదా? హల్లెలూయా. ఆ శిరస్సులో అన్ని జ్ఞానేంద్రియాలు శిరస్సులో ఉంచాడు దేవుడు. అవునా? అన్ని జ్ఞానేంద్రియాలు ఎక్కడ ఉంచాడండి? 2 శిరస్సులు ఉన్నాయి. ఒకటి సాతాన్ది, ఒకటి దేవునిది. ఏ శిరస్సు స్వీకరిస్తావో ఆ శిరస్సు ప్రకారంగా జీవిస్తావు. ఇలా చెప్పాలండి సంఘానికి. ప్రతిదీ అర్థం అవ్వాలండి, జ్ఞాపకం ఉంచుకోవాలండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. ఏం చెప్పాను నేను?
ఆ? ఆ, అవును. దేవుని శిరస్సు, మానవుని శిరస్సు, సాతాని శిరస్సు. 3 శిరస్సులు ఉన్నాయి, ఎక్కువ లేవు. దేవ స్తోత్రం. లోపల ఉన్న వారి నిమిత్తం బయట నుండి తట్టుతున్నాడు. లోపల గడిని తట్టుగానండి, బయట గళ్ళు గొన్నాలు లేవట. ప్రవక్త స్పష్టంగా చెప్పారు. బయట తాళాలు లేవటండి ఆ తలుపుకి. మరి అదేంటో నాకు అర్థమవలేదు. నేను నమ్ముతున్నాను దాన్ని. లేవు అన్నాడు కనుక లేవు. మీరు కూడా ఏమనుకోవాలి? నిజంగా బయట మనకి గొండాలు ఉంటాయి, బయట మనకి తాళాలు ఉంటాయి. కానీ ఆయన తట్టుతున్న తలుపుకి బయట లేవటాయి. ఆ తలుపులు బయట బంధకంలో లేవు, కానీ లోపల బంధకంలో గడియలు ఉన్నాయన్నాడు. అర్థమవుతుందా? చాలా అర్థం చేసుకోండి. గుర్తునే రాదు మాట అక్కడ. అర్థమవుతుందా? ఏం చేస్తున్నాడు? తలుపు ఎన్ని సంవత్సరాలుగా? 2000 సంవత్సరములుగా తడుతున్నాడు. ఏమైనా తలుపు తడితే తలుపు విసుకెళ్ళిపోతారట. కానీ ఆయనకి ఏ విసుకు లేకుండా 2000 సంవత్సరములుగా ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తీ, తలుపు తీ, తలుపు తెరువు, ద్వారం తెరువు. నువ్వేం చదివావు లేఖనాల్లో? తలుపు తీస్తే వారితో పాటు నేను. అబ్బా, దేవునితో కలిసి భుజించుట. మీరు ఎప్పుడైనా విన్నారా? దేవునితో కలిసి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక వాళ్ళకి బయట గందరగోళము, లోపల సంఘములో మొత్తం అది గందరగోళం. బబులోనగా గందరగోళం ఉంటుంది. బబులోన్ అంటే ఏంటి? యేసు కన్నా గొప్పవారు ఎవరండి? ఆయనకన్నా గొప్పవారు ఎవరు లేరు. ఆయనకి లెక్కలేనన్ని కోటి బిరుదులు ఇచ్చినా తక్కువే. మనకి చేసిన ఉపకారాల మేలులకి ఎన్ని బిరుదులు ఇచ్చినా, ఎంతగా పాడినా, స్తుతించినా, పొగిడినా తక్కువ. ఆ రుణము తీరకట్లు ఉండవలసిందే. అది విలువైన రక్తం. అది వాళ్ళకి మందిరములో గందరగోళం, ఇళ్లల్లో అంతా గందరగోళంలో ఉన్నారంటాడు. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ సరిచేవాడు. దేవుడి పని ఏంటి? గందరగోళమును తీసేసి సమాధానం ఇవ్వడానికి వస్తున్నాడు. కానీ ఆయన తడుతున్నాడు. ఏయ్ తలుపు తీయ్. నేను కార్టూన్ ఫిల్మ్ చూశాను. రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ పారిపోతున్నారు. హెలికాప్టర్లో బాంబులు వేసుకుంటూ వస్తున్నాడు మోడీ పైన. వీళ్ళు ఎవరు తలుపు తీయట్లేదు. వీళ్ళకెవరో. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సరిగ్గా వాళ్ళు ఇది ఎదరకుండా వేసేసాడు అనుకో, ఆ వెనకాల సోనియా గాంధీ పరిగెట్టలేకపోతుంది. అదొక కార్టూన్. ఎక్కడో చిన్న మటక దొరికితే అందులో దాక్కున్నారు పాపం వాళ్ళు. వాళ్ళకి ఎవరో తలుపు ఎవరు తరుపుతున్నారో? సరే, అది అక్కడ పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ తలుపు ఎవరు తడుతున్నారు? మానవుడా, దేవుడా? ఎందుకు దేవుడు తలుపు తడుతున్నాడు? గందరగోళము నుండి వారిని బయటికి తేవడానికి, వారితో కలిసి భోజనం చేయడానికి. ఆమెను హల్లెలూయా. ఆయనకన్నా గొప్పవారు ఎవరు? గనులు ఎవరు? అర్థమవుతుందండి? ఆయన నియంతల కన్నా, రాజుల కన్నా, ప్రధానుల కన్నా గొప్పవాడట. అలా చెప్పి వస్తున్నాడు ప్రవక్త. ఆయన నియంతల కన్నా, రాజుల కన్నా, ప్రధానుల కన్నా గొప్పవాడు. ఆయన గొప్పవాడు. మనందరితో మాట్లాడిన వాడు. మా పిల్లలు దర్శనాలు చూశారు, మీరు దర్శనాలు చూశారు, మనము కలలు కన్నాం. ఆయన మొత్తం చూసాం మనం. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా.
అయినట్టండి అంత గొప్పవాడు. మన మందిరములలోనికి, మన హృదయములలోనికి, అందముగా నిర్మించబడిన మన గృహములలోనికి వస్తే ఎంత మంచిది అన్నాడు ప్రవక్త. ఏమన్నాడండి? మన మందిరములలోనికి, మన హృదయములలోనికి, అందముగా నిర్మించబడిన మా ఇళ్లలోనికి బోర్డు ఎడతాడు ఈ గృహాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు అని. అందులో ఉంటాడేటి సంక్షకుడు ఏమెడతాడు? మందిరాల మీద రాసేస్తారు. మనం రాస్తాం పాపం, అది కూడా ఉందండి, వాళ్ళు రాస్తారు. కానీ మనం ఒక చోట చూసాను, చాలా రాసేసారు. మీరు ఇలా గోడల మీద కాదు రాయటం, హృదయాల మీద రాయండి అన్నాను నేను. నాలో నేను అనుకుంటాను, మీకు తెలుసా, నాలో మరి నేను మాట్లాడుకుంటాను, మీకు తెలుదు అది. మా ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకుంటారు జనం. ఇవాళంతా తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఈర్పోని ఏం చేస్తుంది? ఇంకొకరు ఉన్నాడేంటి అక్కడ? ఆ పిల్ల తనలో తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది కాదు, ఇంకొకరితో మాట్లాడుతుంది. అందముగా నిర్మించబడిన గృహాల్లో ఉంటే, మన మందిరములలో ఉంటే, మన హృదయాలలో ఉంటే ఎంత బాగుంటుంది అది. ఇంట్లో ఉండనిస్తున్నావా? నీలో ఉండనిస్తున్నావా? మందిరంలో ఉండనిస్తున్నావా? ఉండనిస్తావా? అందుకని గయ్యల్ది మొగుడిని ఏళ్ళనే అవుతావు. గయ్యలు కంప ఏం చేస్తుంది? ఏళ్ళేస్తుంది చెప్పండి. నువ్వు ఏళ్ళరా అని అంటదా? ఎగరగానే ఎగర కొడుతుంది, తనే వెళ్తుంది. రెండు జరుగుతాయట. అర్థమవుతుందా? అందుకే నీ ప్రవక్త ఏమన్నాడు? భూతత్వ చూసిన నీలో క్రీస్తు నీలో కనబట్టలేదమ్మా. ఇంక భూతత్వాన్ని కనబడదు, మైక్రోస్కోప్ కనబడతాడా? ఇంక లేనప్పుడు ఏమి కనబడదు అక్కడ. ఉంటే భూతత్వం ఎక్కలేదు, చూస్తే నీలో ఉన్నాడని చెప్పేస్తావు. సరి చేయడానికి తలుపు కొడుతున్నాడు. వచ్చింది ఎవరు? రాజుల కన్నా, నియంత్రణ కన్నా, ప్రధానుల కన్నా గొప్పవాడు. మనల్ని కూడా గొప్పవాడిని చేశారటండి. నీ గొప్పతనాన్ని లోకం గుర్తించదన్నాడు. తన దోతలు తప్ప ఎవరు దీన్ని గుర్తించరు. మీరు ఎప్పటికీ అదే మనసులో పెట్టుకోండి. ఎవరైనా నన్ను పొగడాలన్నా మీరు ఇప్పుడు అనుకోవద్దు. కనుక అది మత సంస్థ మరొక మత సంస్థను పుట్టిస్తుందండి. మత శాఖ మరొక మత శాఖను, అన్యులు మరొక అన్యుడిని. కానీ వధువు మరొక వధువుని జన్మనిస్తుంది. వధువు మరొక వధువుకి ఏం చేస్తుంది? ఖచ్చితంగా జన్మనిస్తుందండి. తన గర్భాన్ని ధరిస్తుందండి, తన గర్భాన్ని ఆత్మలు ధరిస్తుందండి. తగిన సమయంలో క్రీస్తు కొరకు వానికి అంటుందండి, ఇదిగో నువ్వు నన్ను భార్యగా ఎంచుకున్నా కదా, ఇదిగో పరిశుద్ధాత్మ చేత నేనేం చేశాను, నీకు ఇంతమంది పిల్లల్ని కన్నాను. ఈ పిల్లల్ని నువ్వు పెంచి పోషించుకో, నేను పోషించలేను. అప్పుడు ఆమె పిల్లల్ని పుట్టుకొని వీళ్ళ ఇంట్లో పెడతాడు. మరి అర్థమైందా? అలా ఏం చేస్తారు? కేతలికి మరొక కేతలికి అంటాడు, పడచ్చండి మరొక ఒక అన్యుడు మరొక అన్యుడిని, ఒక యూదుడు మరొక యూదుడిని, వధువుని మరొక వధువుని. ఇది పురుగు రహస్యం. ఏ రహస్యం ఇది? చాలా జాగ్రత్తగా మరి కొంచెం సేపు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. జనులు మారిపోవచ్చున్నారు మరియు దిగజారిపోవచ్చున్నారు. దుష్ట సాతాను పన్నాగము నెరవేరుచుందన్నాడు. జనులు ఏమవుతున్నారు? మారిపోవచ్చున్నారు, దిగజారిపోతుంది. ఎందుకు మారుతారు? దిగజారడానికి. సాతాను యొక్క పన్నాగం ఏమవుతుంది? పారుచుందట. సాతాను యొక్క పన్నాగం నెరవేరుతుంది. మళ్ళీ దిగజారడానికి ఎన్నుకోలేదు, ఎగబాగటానికి. పైకి అలా ఎగబాకాలి. రోజుకు ఒక ఎత్తైనా ఒక అడిగైనా నువ్వు ఒక్కొక్క ఎత్తులో ఆ లోకానికి ఒక అడుగైనా, ఒక ఎత్తుకి ఒక అడుగైనా నువ్వు ఎక్కాలి, ఒక అడుగైనా ఎగబాకాలి పైకి. కానీ దిగజారుతున్నారు వీళ్ళు. ఎంతవరకు జారుతారంటే పాతాళం మట్టి వరకు జారిపోతారు. ఇంకంతే సంగతులు. ఎవడు పైకి తీలేడు. ఆ రక్తస్రావ శ్రీకి అంతా వార్తకపురం అయిపోయాక చెంగు పట్టుకుని ఏమన్నా నేను పాతాళం నుండి భూమి మీదకి వచ్చింది. ఆయన పాదములు పట్టుకుని పరలోకమునికి వెళ్ళిపోయింది. అంతే సంగతులు. రెండే జరిగాయి. చెంగు పట్టుకుంది, ఎక్కొచ్చింది. పాదములు పట్టుకుని పరలోకం వెళ్ళిపోయింది. అవి ఎక్కడ రాశారంటే నేను చెప్తానా? ఆత్మీయంగా నువ్వు లోపల ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. అది ఆత్మీయ మనస్సు. అది
నువ్వు కవి కావక్కర్లేదు, రచయిత కావక్కర్లేదు, సాహితీవేత్తవి కావక్కర్లేదు. వాక్యం అర్థం చేసుకుంటే నీలో ఉన్న ఆత్మ ఏం చేస్తుంది, నీకే దాని వివరణ దయచేస్తుంది. ఏం చెప్పానండి? ఇందా చెప్పాను, మానవ హృదయంలో కొన్ని గదులు ఉన్నాయటండి. 5 గదులు ఉన్నాయి. పిరమిడ్లో గది ఉంది. మరి ఇంక తిరగలేదు. ఆయన మనకి నేను నమ్ముతాను. కనుక ప్రియులారా, ఆయన ద్వారములోనికి వస్తే ఆయన ద్వారములలోనికి వస్తే పాతాళ ద్వారములోనికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు అర్థమైనా? ఆయన తలుపు కొట్టి నీ ద్వారంలోనికి ఆయన వస్తే నువ్వు పాతాళ ద్వారంలోనికి వెళ్ళవు. పాతాళ ద్వారాలే పెట్టి ఏమన్నాడు? ఈ సంఘం ఎదుట పాతాళలోకి ద్వారములు నిలువ నేరవన్నాడు. అందుకని పాతాళ ద్వారములోనికి వెళ్లకుండా ఆయన నీ ద్వారములోనికి వస్తే, నీ ఇంటి ద్వారములోనికి, నీ మందిర ద్వారములోనికి, నీ హృదయ ద్వారములోనికి వస్తే నువ్వు పాతాళ ద్వారంలోనికి వెళ్ళవు. అంతే దాని అర్థం. నేను దాని మీద చల్లను, దాన్ని వివరించను కూడా. అర్థమైందా? ఇదంతా ఎందుకు? పాతాళ ద్వారములోనికి వెళ్లకుండా తన ద్వారములోనికే ఆయన రాబోతున్నాడు. తలుపు తెరువు, తలుపు తెరువు, నాబింగ్ నాబింగ్ ఇలా పెట్టి కొడుతున్నారు తలుపుని. ఆ బొమ్మలు అలాగే ఉంది. ఏం చేస్తున్నాడు తలుపునే? చాలా అద్భుతమైన కార్యం అండి అది. మానవ హృదయం చెక్కతో కొడతాడు డాక్టర్, గుంజెబ్బొత్తని. సుత్తుతో కొట్టడు. ఏమిటి కొడతాడు? చెక్క సుత్తు. ఎప్పుడైనా చూసావా? ఎముకలు ఏమైనా కొంచెం దెబ్బతిన్నాయన్న సౌండ్ తెలుస్తుంది అంటే ఆయనకి. చెక్క సుత్తు ఉంటుంది. దాన్ని ఏం చేస్తాడంటే పెట్టి కొడతాడు. ఇలాగా చెక్క సుత్తు పెట్టి కొడతాడు. ఆ శబ్దం తనకే తెలుస్తుంది. ఒకవేళ ఎక్కడైనా చిట్లినా చెక్కతో కొడతాడు, చెక్క దెబ్బేసి కొడతాడు. చెక్క సుత్తులు ఉంటాయి, ఇనప సుత్తులు చూసారా? అది ఇక్కడ మొత్తం చేతితో కొడతాడు. చర్మం, మాంసం కలిగిన చర్మంతో కొడుతున్నాడు. ఇలాగా తలుపు పాపం 2000 సంవత్సరములుగా కొట్టడం మాట్లాడండి. కాయగాసేసి ఉంటుంది దానికి. ప్లీజ్ ఓపెన్ ద డోర్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. దినముల చెడ్డవి, కాలము చెడ్డది, మనుషులు చెడ్డ, దిగజారిపోయారు, మీరేమైపోతారో నా భయంగా ఉంది. తలుపుతి. ఇంటి ద్వారములో తెరవరు, మందిర ద్వారములో తెరవరు, హృదయ ద్వారములో తెరవరు. అందుకనే అక్కడ పరలోక ద్వారములు తెరవడు. మరి ఏదో ఒక ద్వారం తెరవాలి కనుక పాతాళ ద్వారములు బాగా తెరిచేస్తాడు. మరి అడు తెరిచి కూర్చున్నాడు. అక్కడ ఏ పరీక్షలు ఉండవు, వెళ్ళిపోవడమే. కానీ అక్కడ పరలోకపు ద్వారముల దగ్గర అపొస్తలుడు ఉన్నాడు. అలా చూడగానే నువ్వు స్కాన్ అయిపోయింది. ఇక్కడ స్కానింగ్ కాదు. చూడగానే నువ్వేమవుతావు? బాప్తిస్మం నిజము, టిక్ పెట్టు. పరిశుద్ధాత్మ పొందాడు, టిక్ పెట్టు. వర్తమానము ద్వారా ఆత్మబలం పొందాడు, టిక్ పెట్టు. ఫలములు ఉన్నాయి, వరములు ఉన్నవి, సర్వాంగ కవచం ఉన్నది. లోపలికి వెళ్ళిపో. ఎంతో మర్యాదగా దేవతతో వచ్చి నీ ఏం చేస్తుంది? పరదైసులోనికి. ఇప్పుడు పరదైసే ఉంది అక్కడ, పరలోకం లేదు. పరదైస్ వేరు, పరలోకం వేరు, నిత్య జీవం వేరు. తర్వాత దాని మీద వెళ్ళాం. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు ఈ ప్రాణం ఎంత బాగుంటుంది. ఆనాడు ఆయనకి నేను తలుపు తీశాను, ఈనాడు ఆయన నాకు తలుపు తెరిచాడు. ఆ తలుపు కొట్టు శబ్దం ఎవరో నేను గుర్తించాను. ఈ దినం ఆయన నన్ను గుర్తించాడు. ఇంకేం చెప్పనండి మన ఆడపడుచులకి, మన సిస్టర్స్కి ఏం చెప్పనండి ఇంక నేను? ఇది ఏమైపోద్ది? ఈ వాతావరణం ఏం చేస్తుందా? ఇలాంటి వర్షాలు మనం తిరగలేదా పడుచోడిగా ఉన్నప్పుడు? నేను కొబ్బరికాయలకి వెళ్ళిపోయిన తోటలంట ముగ్గు పనికి వెళ్ళి పడిపోతాయి. కాయ పచ్చి తడిసిపోయిన దొలక మోపులు కట్టి తెచ్చి అందులో తేళ్ళు ఉంటాయి. తెచ్చేసి ఎడ తీసేసి వారంలోనే ఏం చెప్పానండి? ఏమన్నానంట? మీరు ప్రార్థించి మాలోనికి రండి, మా మందిరంలోనికి రండి, మా గృహంలోనికి రండి, మా గృహాధిపతిగా ఉండుడి. ఎంత అద్భుతం అండి! ప్రార్థించాలట. ఆయన బతిమాలంటే ప్రార్థనలో
ఆ, ఒత్తేరా 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 అనకూడదు. ఉంటే ఉండు, ఒత్తేరా. ఇదేంటిది? మీ ఇష్టం, వస్తే వస్తే మీరు వద్ద రావాలంటే రండి. అలాగా? అదే ఆహ్వానము. ఉంటే ఉండండి, అదే ఆహ్వానము. ఉండమంటావు అదా? వచ్చినోడు ఉంటాడా? బ్రతిమాలాలంటే ప్రార్థనలో ఏం చేయలే. మా గృహాల్లోనికి, మా హృదయంలోనికి, మా మందిరంలోనికి ఆయన అధ్యక్షుడిగా ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది? నీ గృహాధిపతిగా ఆయన ఉంటే ఎంత బాగుంటుంది? ఆయనే నీ యొక్క యజమానిగా నీ అంతరంగ భూభాగం మీద సింహాసనం వేసుకుని కూర్చుంటే ఎంత బాగుంటుంది? నువ్వెంత బాగుంటుంది? నీ భార్య బిడ్డలు, కొత్త బిడ్డలు ఎంత బాగుంటారు? మీ ఇష్టం వస్తేరండి అంటే అదేంటి నాకు అలాగే అంటుంటారండి చాలామందిని. మీరు ఎప్పుడైతే రమ్మనంటారో నేను అప్పుడే వస్తానని చెప్తాను. నేను ఇంకా మొండోండి. అది చాలామంది నన్ను అలాగ అన్నారు. మీ ఇష్టం అయితే రండి. నా ఇష్టం కదా, నీకు ఇష్టం ఉండాలి ముందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనేమన్నానండి? అది ప్రార్థన చేసి బతి మారాలటండి. ప్రభునేశ్వరు రమ్మం, మాలోనికి రమ్మం. అది ఆహ్వానం అలా ఉండాలి. ఆహ్వానం అవకతవకలుగా ఉండకూడదు. చాలా తప్పది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దామండి. మత శాఖలు, మత సంస్థలు, మన హృదయం లోపల కొన్ని గదులు ఉన్నవి. దేవునికి స్తోత్రం. పిరమిడ్ లోపల ఏముంది? గది ఉంది. దేవునికి స్తోత్రం. ప్రార్థించి రమ్మని పిలవలేను. పిలిస్తే అవుతాడంట. రాత్రి వేళ దొంగ వేళ అవుతాడంట. ఇది తలుపు, ఇది వేరు, కొట్టడం వేరు, ఇది వేరు. ఈ తలుపు తెరవడం వేరు. రాత్రి వేళ ఎలా వస్తాడు? దొంగ. దొంగ ఎప్పుడు విలువైన దానికే వస్తాడని మనం చెప్పుకున్నాం. దొంగ దేనికి వస్తాడు? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వారి మధ్యన ఉండడానికి, వారితో కలిసి భోజనం చేయడానికి. ఎందుకు వస్తున్నాడు? వారితో. ఇప్పుడు ఈ తలుపు కొట్టుడనే ఒక చిత్రకారుడు ఒక బొమ్మ వేసాడటండి. తలుపు కొట్టుడనే ఒక చిత్ర ప్రవక్త అన్నాడు. అక్కడ ఏం చేశాడంటే, చీకటని పాపములో నుండి వెలుగును లాంతారు పట్టుకుని వచ్చాడట. వచ్చి ఏం చేస్తున్నాడు? తలుపు కొడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? చీకటని పాపము నుండి వెలుగునే దీపము పట్టుకుని వచ్చాడట. అలా ఉందంటే బొమ్మ. విమర్శకులు కూడా మెచ్చుకున్నారంట ఆ రోజుల్లో. ఆ బొమ్మను చూసి ప్రవక్త కూడా ఏం చేశాడు? మెచ్చుకున్నాడు. చూసారా? ఎక్కడి నుంచి వస్తున్నాడు? పాపము అనే చీకటి నుండి వెలుగునిచ్చి ఒక దీపమును పట్టుకుని వచ్చి అదే దీపముతో లోనికి వెళ్ళి వాళ్ళందరికీ ఏం చేస్తాడు? వెలుగును కలగజేస్తాడు అన్న. అలా ఉందంటే ఆ దృశ్యం. ఆ దృశ్యం ఎలా ఉంది? కానీ దీనిలో అలా లేదు. కానీ అక్కడ దానిలో ఎలా ఉంది? అలా ఉంది. దేవుని మనస్సును అర్థం చేసుకోవాలి. దేవుని రక్షణ ప్రణాళికను, మనస్సును మనం అర్థం చేసుకో. ఆయన వాక్యమును, వర్తమానం సమస్తమును కూడా అర్థం చేసుకునే మనస్సు నీకు వస్తుంది. ఎందుకంటే నీలో ఉన్నది ఆయన ఆత్మే, ఆయనలో ఉన్నది నీ ఆత్మే. ఆయన ఆత్మ వేరు, నీ ఆత్మ వేరు కాదు. నీలో ఉంచిన జీవాత్మ ఖచ్చితంగా వాక్యమును పట్టుకుంటది. ఆమె దేవుని స్తోత్రంలో కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పారు? చిత్రగాడు ఎలాగేసాడది? తలుపు కొడుతున్నట్టు. తలుపు కొడుతున్నప్పుడు ఎలా ఉందంటే, తలుపు తీయుదురు. ముఖ కవళికలు ఎలా ఉన్నాయంటే, ముఖ కవళికలు తలుపు తీయుదురు అన్న ఆశతో ఉన్నాయట. ముఖ కవళికలు. ముఖం ఎలా ఉంది? తలుపు తీయుదురు అన్నట్టు ఉన్నాయి. కానీ తలుపు తీయట్లా. సంఘశాఖ పోపు తలుపు తీస్తారండి? వీళ్ళు సంఘశాఖలో వీళ్ళు తీస్తారా? సతీష్ కుమార్ వీళ్ళు ఉన్నారు కదా. నేను ఒక ఆలోచన వచ్చింది. వర్తమానంలో ఉందో లేదో నాకు తెలియదు. మరి విశ్వాసుల యొక్క రక్తమునకు అతడు ఏ లెక్క అప్పచెప్పగలుగుతున్నాడు?
యేసుక్రీస్తు యొక్క రక్తం కొరకు అక్కడ ఉన్నవారు ఏ లెక్క అప్ప చెప్తున్నారు అర్థం చేసుకో. ఇప్పుడు విశ్వాసుల యొక్క రక్తం గురించి నేను బాధపడుతున్నాను. నేను ఏ పాపం చేయకపోవచ్చు, కానీ ఒకటి తప్పుని తప్పు నేను నలుపు నలుపు తెలుపు తెలుపు చెప్పకపోతే అప్పుడు నేనేమవుతాను? నేను అపరాధిని అవుతాను. మామూలుగా కాదు ఈ బాధ, చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇది. మరి అన్ని వేల మంది యొక్క రక్తానికి అతను ఏం చెప్పగలుగుతా ఉన్నాడు? అన్ని వేల మంది యేసుక్రీస్తు రక్తము కొరకు వాళ్ళు ఏమి చెప్పదలుస్తా ఉన్నారు? వీళ్ళ రక్తము, ఆయన రక్తము. చాలా జాగ్రత్తగా వినండి. నేను ఎందుకు ఆ మాట వాడేశాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇంటి బయట గొండెములు లేవు, లోపల మాత్రమే గొండెములు ఉన్నవి. మూడు రకాల గొండెలటండి. మరి గడియలు, అడ్డగడియలు, గొలుసులు ఏవో చెప్పారు అక్కడ. లోపల మనం పడుకుని ఏం చేస్తామో గడి. గడి ఎంత అసలు నిజమైనటువంటి గడి ఎంత ఉంటుంది తినపతే. అవి ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? ఎంత ఇంత అంత వచ్చింది. ఇప్పుడు గడిలు ఉన్నాయా? టవర్ బోల్ట్ వచ్చింది, అవునా? దొంగోడు ఇలా వెనక్కి ఒకటి ఎలా పడితే ఊడిపోతుంది. అది సరే, నాటి తలుపును ఓడగొట్టి చూద్దాం. కనుక మూడు రకముల గడియలు ఉన్నాయటండి. బయట ఒకటి ఉండాలట, లోపల మరి ఇంకోటి ఏమో ఇంకో గొండెం అని చెప్పుకొచ్చాడు ఆయన. ఇలా మూడు రకాల గొండాలు గడియలు ఉంటాయని చెప్పాడు. నిజమైన గడియ ఇది ఎంత ఉందో అంత పొడవు ఉంటుంది. అది ఇనపదయ్యి ఉంటుంది. ఈ కణిజ గడకేస్తాడు. ఎవడని తలుపు కొడితే ఇది ఇలా తీసి ఇక్కడ పెట్టాలి. అదేమైంది? జానన్నర అయింది. ఇప్పుడు ఆ గడియలో కూడా లేవు. ఇప్పుడు ఏమయ్యాయి? మనుషుడు అంతటి తేలికపాటి టవర్ బోల్ట్. నేను ఆ పాస్ గారిని చూసాను. టవర్ బోల్ట్ పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది, అంతే. పై బోల్ట్ కింద బోల్ట్ పెట్టుకోవటం. నన్ను ఇలాగ ఏమన్నా ఇలా కొట్టరు. ఈ నీటిమే నేనాలవు, అవునా? ఆయన ఎలా ఏలేట్లు కొడుతున్నాడా? సరిగ్గా పిడికిడి బిగించి కొడుతున్నాడు. ఎలా కొడుతున్నాడు ఆయన? అలాగే కొట్టాలని తలుపు అలా కొట్టాలి. కానీ తలుపు తీయట్లేదు. దే ఆర్ నాట్ ఓపెన్ ద డోర్. వారు తలుపు తీయట్లేదు. తలుపు తీరటండి. దేవుని స్తోత్రములు కలుగాక. హల్లెలూయా. కనుక ఆ ఇంటికి బయట గొన్నెములు లేవు, లోపల అడ్డగడియలు ఉన్నవి. మూడు రకముల గొనియలు. ఆయన వారితో భోజనం చేయడానికే తలుపుని తీయమని తట్టుచున్నాడు. వారి భోజనం కాదు కానీ ఆయన తెచ్చిన భోజనం అంటుంది. ఆయన భోజనం మీకు విషయం చెప్తాను ఇక్కడ, మీరు ఖచ్చితంగా నమ్మండి. అంటే కొండ మీద భోజనం అయిన తర్వాత ద్రాక్షరసం ఇచ్చాడా? రొట్లు తినేశారు కదా, ద్రాక్షరసం ఇచ్చాడు అక్కడ. ద్రాక్షరసం ఎక్కడ ఇచ్చాడు? కనాను విందులు ఇచ్చాడు. ద్రాక్షరసం ఎక్కడ ఇచ్చాడు? మంచినీరు ఎక్కడ ఇచ్చాడు? యాకో బావి దగ్గర, సమరేశ్వరి దగ్గర మంచినీరు ఇచ్చాడు. మీరు మూడు అర్థం చేసుకోండి. ఏమంటే ఎవరైనా భోజనం రొట్టు మాంసం తినాక నువ్వేం చేయాలా? ద్రాక్షరసం తాగాలి. తాగిన తర్వాత నువ్వేం చేయాలా? నీరు తాగాలి. మూడు చోట్ల ఇచ్చాడు. నీకు అర్థమవుతుందా? మూడు. కానీ ఇక్కడ మూడు ఒకే చోట ఇస్తాడు. ఇప్పుడు అర్థమైందా? మూడు. అది నా మాటలు అర్థమయ్యండి. అంతమందికి ద్రాక్షరసం పోసాడా? పోయలేదు. కొండ మీద ప్రసంగం ఉన్నాడు. కేవలము ద్రాక్షరసం ఎక్కడా? జీవజలం ఎక్కడా? మూడు రకాలు అయ్యాయి లేదా? ఆయన దగ్గర ఇవి ఉన్నాయా లేవా? ఏమి ఇవ్వడానికి వస్తున్నాడు? నీ అన్నం తింటే కాదు, తానే నీకు అన్నం పెట్టడానికి, తానే నీకు భోజనం ఏర్పరచడానికి. అర్థమైందా? అది గొప్ప దేవుడు అండి. నేను చాలా ఆశ్చర్యపోతాను. దేవునికి ఇస్తాను టైం. ఇప్పుడు టైం చెప్పండి, నేను ముగించేస్తానులే. ఎలా ఉన్నారండి? దేవునికి స్తోత్రములు కలుగుగాక. కొండ మీద భోజనం, కనాన్లో ద్రాక్షరసం, యాకోబు దగ్గర మంచినీరు.
ఆత్మకే వాక్యము ఆహారము. రొట్టు ద్రాక్షరసం బలము కొరకు, ఆత్మ బలం కొరకు. అన్నము కూర శరీరం కొరకు. అయ్యో మూడు దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. మన ఇంటికి ఒక ప్రముఖుడు వస్తే, మీ ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే మీకు మీ ఇంటి వారికి గౌరవం. ఆ గౌరవం, ఆ ప్రభావం చాలా వరకు పోతట. అర్థమైందా? ఇప్పుడు మోడీ మన ఇంటికి వచ్చాడనుకో, లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చాడు, ఎలా ఉంటుంది ఈ ప్రాంతం అంతా? నేను వెళ్తుంటే నాకు గౌరవం, వస్తుంటే గౌరవం, పైగా మన ఇంటికి వచ్చి మనల్ని గౌరవిస్తారు. అతను మానవ మాత్రుడు. ఇప్పుడు ఆయనే మన ఇంటికి వచ్చి మన తలుపు తట్టి ఆయన వచ్చి కూర్చొని మనతో భోజనం చేస్తే మీరు అర్థం చేసుకోండి. ఇందాక వాడేశాను ఆ పదాలు, అందుకని గొప్పవాడు లేడు, ఇవన్నీ వాడాను. నియంతల కన్నా, రాజుల కన్నా, ప్రధానుల కన్నా గొప్ప. ఇప్పుడు ఎవరు తడుతున్నారు? స్వయంగా ఎవరు తలుపు తడుతున్నారు? విశ్వాసుల యొక్క తలుపు, సంఘశాఖ యొక్క తలుపు, మత సంస్థ యొక్క తలుపు, మతవర్త తలుపు తెరుతున్నాడా? కానీ ఈయనకన్నా ఆలే గొప్పవాడు. సతీష్ కుమార్ ఏం చేశాడు? ఎగ్గనెగ్గని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. ఈడు వెళ్ళకూడదు, అతనే రావాలి ఇక్కడికి. ఈయన గారు అక్కడికి వెళ్ళకూడదు, ఆయన గారే ఇక్కడే రావాలి. అది నిజమైన గౌరవం. దేవ స్తోత్రం. రివర్స్ అయిందా లేదా? ఇప్పుడు మన ఇంటికి వస్తున్నాడు, నేను గొప్ప నియంతగా వచ్చాడా? ఒక హిట్లర్ వెళ్తే తలుపు తెరితే ఆ ఇంటికి ఎంతో గౌరవం. ఇంగ్లాండ్ రాజు వెళ్తే ఎంతో, ఈ దేశ ప్రధాని మన ఇంటికి వస్తే ఎంతో. కానీ వీళ్ళందరికన్నా మహాగణుడు అయినటువంటి దేవుడు వచ్చి తలుపు తడుతుంటే నీకు, నీ ఇంటి వారికి పరలోకములోను దేవదూతలు ఎదుట, నీ ఇంటి వారి ఎదుట నీకెంత గౌరవం. అందుకే నీ కుటుంబాలు గౌరవించబడతాయి. ఈ మానవుల చుట్టూ ఉన్న మానవుల సంఘశాఖ ఎవరు నిన్ను గౌరవించరు, నేను వింతగా చూస్తారు. నేను దేవుని చూశానని చెప్తున్నారు, దేవుడు మాట్లాడాడని చెప్తున్నారు, దేవుడు స్వస్థపరచాడని చెప్తున్నారు. ఏంటండి స్వస్థపరిచిన మూలంగా 20 సంవత్సరాలకి దీంట్లో మళ్ళీ నొప్పి పుట్టించలేదు ఆయన. ఏమి ఎరుగును. వర్తమానం సరిగా నేను హాస్పిటల్స్ కూడా వచ్చింది పాపం ఆవిడ నాతో, పిల్లలు తీసుకుని. మీకు అర్థమవుతుందా? కళలు, దర్శనములు, స్వప్నములు, స్వస్థతలు, అద్భుత ఆశ్చర్య కార్యములు. ఎందుకంటే గొప్పవాడు నీకు, మానవ రాజు కన్నా, మానవ నియంత్రి కన్నా, మానవ ప్రధాని కన్నా భోజనం చేయడానికి పిలుస్తున్నాడు. అది మామూలు భోజనం కాదు, అది ప్రభరాత్రి భోజనం కాదు, అది అన్నము కూర కాదు, అది వాక్యము కాదు. కేవలము మీకు తెలుసా, ఆ భోజనము తింటే నువ్వు పరలోకములో ఉండడానికి. అది అన్ని మిళితం చేసి ఇచ్చాడండి. ప్రవక్త అయితే 9 రకాలు చెప్పాడు, నేను 6 చెప్తున్నాను. ఇప్పుడు అర్థమైనా? అందుకు తలిపేందుకు భోజనం చేయడానికి. ఇప్పుడు మనం ఇది అయిన తర్వాత విందు చేస్తాం, ఇదంతా చక్కని భోజనం పెట్టుకుని అందరికి కావాల్సిన తిని వెళ్ళిపోతాం. అది మన శరీరానికి ఏం చేస్తుంది? బలమనిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? ఆత్మకు బలమనిస్తుంది. ఈ ప్రభురాత్రి భోజనం ఏం చేస్తుంది తెలుసా? జీవిత ఎడారి సమస్యలను ఎదుర్కోవడానికి తగిన బలమిస్తుందటండి. అది ఎక్కడ నిన్ను ఏమి చేసాడైనా. కనుక ప్రియులారా, ఎంత గౌరవచ్చును. ఆయన వచ్చింది సామాన్యుల ఇంటికి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆయన సామాన్యుల మధ్యకి వచ్చి ఏం చేస్తాడంటే ఇచ్చి వెళ్ళిపోతాడంట. ఇప్పుడు టైం చెప్పండి ఒక్కసారి ప్లీజ్. నేను క్లోజ్ చేస్తాను, నేను వెళ్ళాక ఆ మెసేజ్ ఇంకా ఉంది, నేను తర్వాత చెప్పుకుంటాను. నేను చెప్పను, సరే గంటే చెప్పాను. 12:30 మొదలెట్టాం, 1 అవర్. ఇప్పుడు అర్థమవుతుందా? ఇంటికి వచ్చింది ఎవరు? గనుడు, దేవుడు, ఒక సృష్టికి కర్త. మానవ హృదయం తడుతూ ఉన్నాడు, మానవుని యొక్క ఇంటి హృదయం తడుతూ ఉన్నాడు, మందిర తలుపుని తడుతూ ఉన్నాడు, ఇంటి తలుపుని తడుతూ ఉన్నాడు, మానవ హృదయం తలుపు తీయండి, తలుపు తీయండి. బట్ అది ఓపెన్ అవుతుంది. దేవుడు వాక్యం దీవించును కానీ లేచి నిలబడదు. అన్నం ఎక్కడ తెచ్చామ్మా?